హాయ్ అండి, నేను మీ సుజాత భద్రం. ఈరోజు నేను ఫంక్షన్కి పోతున్నా. వీళ్ళందరూ మా అక్కలు. అందరితో కలిసి ఫంక్షన్కి వెళ్తున్నా. చెప్పండి, హాయ్ చెప్పండి. ఫంక్షన్లో విశేషాలన్నీ మళ్ళీ నేను వచ్చిన తర్వాత చెప్తా. బాయ్ అండి. ఇప్పుడే మేము ఫంక్షన్ ముగించుకొని బయటకు వచ్చామండి. ఇక్కడ వేరే చుట్టాలు ఉన్నారు, మా వదిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్దామని నడుస్తున్నాము. నడుస్తుంటే దారిలో చెట్లు, ఫ్రూట్స్ ఉన్నాయండి. సపోటా చెట్టు, పనస చెట్టు, ఉసిరి చెట్టు, ఈ 3 చెట్లు కనపడ్డాయి నాకు. చూస్తే కాయలు మాత్రం మామూలుగా లేవండి అసలు. వాటిని చూస్తే ఒక 10 కాయలు దొంగతనం చేయాలనిపించింది, కానీ మొహమాటం ఆడడం వచ్చి వదిలేశాను. ఆగిపోవాల్సి వచ్చింది, కానీ వీడియో మాత్రం క్లియర్గా తీయలేకపోయానండి, క్షమించాలి. నేను మాత్రం ఈరోజు చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశానండి. మా అక్కలతో కలిసి ఆ ఊరంతా తిరుగుతూ అన్ని క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళనైతే పీక్ పాకం పెట్టాను అనుకోండి. వచ్చిన కాడ ఈ పనస చెట్టు కనపడింది. పనసకాయలు చూపిస్తున్నా చూడండి. పనసకాయల చెట్టు నిండా ఉన్నాయి. పొగాకు తోట కూడా వేసారండి మా చుట్టాలే వాళ్ళు కూడా. దాన్ని కోసి మళ్ళీ అది కర్రలకు ఏదో కడుతున్నారు, తాళ్లతో కర్రలకు కట్టి మళ్ళీ దాన్ని పొగాకు గొట్టం అంటది, ఒక గోడౌన్ లాగా ఉంది. ఆ పొగాకు గొట్టంలో పెట్టారు ఈ కర్రలకన్నీ పెట్టినవి అన్నీ. అది గేడింగ్ చేయటమో ఏదో అంటారంటండి. నేను దాన్ని వీడియో తీసే కానీ మరి అంత క్లారిటీ వచ్చిందో లేదో, కొంచెం అటు ఇటుకున్నా కొంచెం క్షమించాలి. నేను మాత్రం బాగా ఎంజాయ్ చేశానండి. మీరు కూడా ఒక లుక్ వేయండి. మీరు కోసి ఎండబెడుతున్నారా ఏంటి? దాన్ని ఏం చేస్తున్నారు? పొయ్యిలో వేసి కాలుస్తారా? ఇట్లా ఆకులు పెట్టి వాటిని మళ్ళీ కాలుస్తారా? కాల్చి మళ్ళీ మిషన్లో వేస్తారా? అది అక్కడ ఉన్నది ఏంటది? అంటే అందులో రేకుల షెడ్లో ఉంది కదా, అందులోనే. ఇది పొగాకుది గొట్టం అంట. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అది మనకి తెలుసుగా, మనకి తెలియదుగా, వాళ్ళకేమైనా తెలిసేమని అడుగుదాం. వేడి చేసి పెట్లు దొక్కి దాంతో అంత పెట్లు దొక్కి పుచ్చుకెళ్ళాలి. అమ్మో, ఎంత వేడి వస్తుందో అసలు. పొయ్యి మంటసే ఉందా? మంట మీద ఉంది పొయ్యి. ఓహో, అందుకే అంత వేడి ఉందా? ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తానండి. నేను మీ సుజాత భద్రం. బాయ్ అండి.